హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా డే రొటీన్ నుంచి మొత్తం ఈవినింగ్ వరకు నేను ఏమేమి తిన్నాను అనేది వాట్ ఐ ఏట్ ఇన్ ఏ డే మాత్రమే చేస్తున్నాను ఈ వ్లాగ్లో. సో డైలీ రొటీన్ చూపించట్లేదు. అండ్ కొన్ని షాకింగ్ న్యూస్ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ హాట్ వాటర్లో లెమన్ అండ్ నెక్స్ట్ అలానే కొంచెం హనీ వేసి కలుపుతున్నాను. నేను రెగ్యులర్గా కొన్ని చేంజ్ చేసేస్తూ ఉంటానండి. లైక్ ఒక రోజు లెమన్ హాట్ వాటర్ తీసుకుంటాను, ఒక రోజు ఏమో గ్రీన్ టీ తీసుకుంటాను, కొన్ని రోజులు ఓన్లీ హాట్ వాటర్ తీసుకుంటాను, కొన్నిసార్లు ఓన్లీ బ్లాక్ కాఫీ తీసుకుంటాను. అలా చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో రెగ్యులర్గా అయితే తాగను. బట్ హాట్ వాటర్ అంటే వేడిగా ఉన్న మాత్రమే ఫస్ట్ లిక్విడ్స్ వెళ్తాయి వితౌట్ షుగర్. సో తర్వాత ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మష్రూమ్ అండ్ నెక్స్ట్ అలానే పాలకూరతో నేను ఇక్కడ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. ఇది మా డాడీ చేయమన్నారు. సో నార్మల్గా అయితే నా ఫ్యామిలీ స్టోరీస్ ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు కదా, ఈరోజు చెప్తాను కొంచెం. సో ఎవ్రీడే వ్లాగ్స్లో కొంచెం కొంచెంగా రివీల్ చేస్తూ ఉంటాను. సో యాక్చువల్లీ మేము డాడీ, మమ్మీ, ముగ్గురు సిస్టర్స్, మేము ఫ్యామిలీ. అలాంటిది మమ్మీ ఇంటర్లో ఉండగానే చనిపోయారు. ఇప్పటికి మమ్మీ చనిపోయి 11 years అవుతుందండి. 2015లో మమ్మీ చనిపోయారు. సో ఇప్పుడు 2026 కదా, సో 11 years అయింది. సో డాడీ, ముగ్గురు అక్కలు మాత్రమే. పెద్ద అక్కకి మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు కూడా. అండ్ నెక్స్ట్ అలానే చిన్నక్క అడ్వకేట్ అయ్యారు. సో ప్రాక్టీసింగ్లో ఉన్నారు 2 years. మన కాకినాడ జిల్లా కోర్టులోనే అడ్వకేట్ కింద చేస్తున్నారు. నేను వచ్చేసి 6 years నేను హైదరాబాద్లోనే జాబ్ చేశానండి. నేను 2019లో బ్యూటీషియన్ కోర్స్ చేశాను. బ్యూటీషియన్ కోర్స్ చేసిన తర్వాత 2019 నుంచి నేను వర్కింగ్ స్టార్ట్ చేశాను. తర్వాత 2020 నుంచి నేను 2020 వైజాగ్లో ఉన్నాను. సో 2021 నుంచి 25 వరకు హైదరాబాద్లోనే ఉన్నాను. తర్వాత నేను రీసెంట్లీ ఇక్కడికి వచ్చి కాకినాడలో ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాను ఓన్గా బ్యూటీ పార్లర్ అనేది. సో ఎవరికి వాళ్ళే బిజీ షెడ్యూల్స్, బిజీ లైఫ్లో ఉన్నాము. సో సడన్గా రీసెంట్లీ ఒక 1 week, ఒక 10 days, 10 days బ్యాక్ సడన్గా ఒక కాల్ వచ్చినప్పుడు ముందే 1/2 hour నేను మా డాడీతో మాట్లాడుకున్నాను. నేను పార్లర్కి వెళ్తూ డాడీతో మాట్లాడడం అలవాటు. సో మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ డాడీతో మాట్లాడతాను. డాడీ ఎక్కడ ఉంటారంటే మా ఊర్లో ఉంటారండి. మాది బేసిక్గా నేటివ్ వచ్చేసి రావులపాలెం. సో డాడీ వచ్చేసి రావులపాలెంలో దగ్గర ఒక విలేజ్లో ఉంటారు. ఆయనతో నేను మార్నింగ్ వెళ్తాను ఎప్పుడు, మార్నింగ్ ఈవినింగ్ కూడా. సో అలానే నేను 1/2 hour మాట్లాడాను. జస్ట్ అలా ఫోన్ పెట్టేసి రెడీ అయ్యి నేను పార్లర్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసుకున్నాను 10:30, 11 మధ్యలో మార్నింగ్. ఈలోపే కాల్, మీ డాడీకి యాక్సిడెంట్ అయ్యింది అని. ఇదేంటి ఇప్పుడే కదా మాట్లాడాను, ఈలోపు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అని చెప్పి చాలా షాకింగ్ అయ్యాను. తర్వాత అక్కడ వాళ్ళు కాల్ చేసినప్పుడు ఏం చెప్పారంటే పెద్ద దెబ్బలేం తగలలేదు, బ్లడ్ ఏం రావట్లేదు, జస్ట్ పడిపోయారు అంతే, హాస్పిటల్ తీసుకెళ్లారు అని. సో చిన్న దెబ్బలే కదా, ఏం తగలలేదు అంటున్నారు అని. కానీ పెద్ద ఇంజరీనే జరిగింది డాడీకి. ఏంటి అంటే కాలు మొత్తం విరిగిపోయి మనకి పైన అటాచ్మెంట్ ఒక బాల్ అయితే ఉంటుందండి, ఆ బాల్ విరిగిపోయింది. ఓకే, సో బాల్ విరిగిపోయి రీప్లేస్మెంట్ చేయడం వల్ల మాకు సో ఇప్పుడు సర్జరీ జరిగి ఇప్పుడు 3 months బెడ్ రెస్ట్ అన్నారు. ఇప్పుడు కాకినాడలోనే మా దగ్గరే ఉంటున్నారు. మీకు త్వరలోనే ఒక వీడియో పెడతాను. వీడియో, ఆడియోస్ అన్నీ కూడా నేను మీకు పెడతానండి. ఎందుకంటే యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి వచ్చి ఇక్కడ మనుషుల్ని మన దగ్గర అప్పచెప్పేసిన తర్వాత, యాక్సిడెంట్ జరిగింది ఊర్లో, సో ఇక్కడ తీసుకొచ్చి మనుషుని అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత దానివల్ల వాళ్ళు పట్టించుకోలేదు అండ్ కేస్కి సెటిల్మెంట్ కూడా చేయలేదు. అంటే గుద్దినందుకు అట్లీస్ట్ సెటిల్మెంట్ చేయలేదు, లేకపోతే మనిషి ఎలా ఉన్నారు ఏంటి కూడా పట్టించుకోకుండా ఇంకా వెళ్ళిపోయారు. ఓకే, సో దానివల్ల మేము కేసు కూడా పెట్టాము. సో ఆ డీటెయిల్స్ ఏంటి, అసలు కేసు ఎందుకు పెట్టాము అండ్ డాడీకి ఏమైంది, ఇదంతా కూడా నేను క్లియర్గా ఎప్పటికప్పుడు వీడియోస్ తీస్తూనే ఉన్నాను. ఎందుకంటే మాకు కూడా ప్రూఫ్లు కావాలి కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఆ ప్రూఫ్లతో సహా నేను పెడతానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఈ కుకింగ్స్ చేసేదంతా కూడా డాడీ కోసమే, ఎవ్రీడే వ్లాగ్స్ కూడా పెట్టేది డాడీ కోసమే. ఎందుకంటే మాకు తెలీదు, ఎందుకంటే మమ్మీ లేరు కదా. సో ఏది పెడితే డాడీ త్వరగా రికవర్ అవుతారు ఏంటి అనేది, ఎందుకంటే మనం చదువుకున్నాం కాబట్టి సో మనకి ఏది తింటే బెటర్ అనేది ఆ చిన్న అవగాహనతోనే అన్నీ పెట్టేస్తారు. ఇప్పుడు ఏంటంటే డాక్టర్ని అడిగితే అన్నీ పెట్టేయచ్చు, అన్నీ తినేయచ్చు అని. కానీ స్టిచెస్ పడిన వాళ్ళకి, కుట్లు పడిన వాళ్ళకి వంకాయ ఇలాంటివి పెట్టద్దు, కొన్ని కాళ్ళు లాగేవి పదార్థాలు లైక్ మునక్కాయ కానీ లేకపోతే
ఆలు ఇలాంటివి పెట్టద్దు అని చెప్పేసి అంటారు. కానీ మునగాకు చాలా మంచిది, ఐరన్, కాల్షియం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని తినేవి కూడా ఉంటాయి. సో అవి మాకు తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కామెంట్స్లో చెప్పండి, స్టిచ్చెస్ పడిన వాళ్ళకి అండ్ బోన్ ఎవరికైనా పేరెంట్స్కి విరిగిపోయినా లేకపోతే తెలియకుండా యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఏ ఫుడ్ తింటే త్వరగా రికవరీ అవుతారు అనేది కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. సో దట్ డాడీకి నెక్స్ట్ బ్లాగ్స్లో అవే పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు అంతగా లేరు. సో నానమ్మ తాతయ్య కూడా చనిపోయారు, అమ్మమ్మ తాతయ్య కూడా చనిపోయారు. సో పెద్దవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల సో మోస్ట్లీ తెలియదు ఏది పెట్టాలి అని. సో డాడీకి ప్రజెంట్ ఏది తింటే కొంచెం త్వరగా రికవరీ అవుతారు అని చెప్పేసి సో అవే పెడుతున్నాము. ఆయిల్ కూడా నార్మల్ ఆయిల్ కాకుండా గానుగ నూనె వేసి పెడుతున్నాము. కేసు అయితే రన్ అవుతుందండి. ఎమ్మెల్సీ కేసు పెట్టాము, ఎందుకంటే వాడు గుద్ది కొంచెం మాయమైపోయినట్టు అయిపోయాడు కాబట్టి వాడి మీద కేసు అయితే రన్ అవుతుంది. అండ్ కేసు కూడా మా సిస్టరే టేకప్ చేసుకున్నారు, అడ్వకేట్ కాబట్టి. సో నెక్స్ట్ అప్డేట్స్ నేను అన్నీ ఇస్తాను. ఈలోపు ఈ వీడియో ఎవరైనా మన ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తే మమ్మీ డాడీ వాళ్ళని అడగండి ఏ ఫుడ్ పెడితే బాగుంటుంది అని. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మమ్మీ ఏజ్ డాడీ ఏజ్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక వాళ్ళైనా కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఏ ఫుడ్ పెడితే డాడీ త్వరగా రికవరీ అవుతారు అనేది. అండ్ నార్మల్ ఆయిల్ మానేసి గానుగ నూనె పెడుతున్నాము, ఎందుకంటే స్టిచ్చెస్ పెట్టే వాళ్ళకి, బాలింతలకి, ఇలాంటి వాళ్ళందరికీ అదే పెడతారంట కదా, సో అవే పెడుతున్నాము. మధ్యలో మటన్, కీమా, బీఫ్ ఇలాంటివి పెడితే బాగా రికవరీ అవుతారు, మునగాకు పెడితే బాగుంటుంది, ఇలా చాలా చెప్తున్నారు. బట్ మాకు అంత క్లియర్గా తెలియదు ఏది పెడితే బాగుంటుంది అనేది. సో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి అండ్ ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.